నా పేరు వి సుస్మిత. ఎక్కడి నుండి వచ్చావమ్మా? నేను కుప్పం నుంచి వచ్చాను. ఓకే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుండి వచ్చావు. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? నాకు 1000కి 976 మార్క్స్ గెయిన్ చేశాను సార్ నేను. సో ఇంకా ప్రతి ఒక్కరూ ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ అనే చూస్ చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఒకసారి వాళ్ళు వెళ్ళి చూస్తేనే మనకు తెలుస్తుంది ప్రైవేట్ బెటరా గవర్నమెంట్ బెటరా అనేసి. సో మా టీచర్స్ హార్డ్ వర్క్ వల్లదా ఈరోజు మేము ఇంత మంచి రిజల్ట్స్ గెయిన్ చేసాం. అది కాకుండా మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ని కూడా మీట్ చేసాం. సార్ మాకు భరోసా ఇచ్చారు, ఏమంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. సో హెల్ప్తో పాటు సార్ మాకు ప్రతి ఒక్కరికి ఫ్రీగా ల్యాప్టాప్స్ కూడా ఇచ్చారు. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ తీసుకుంటే మనకి పాస్ పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కొద్ది లోగానే అనింది. కానీ సార్ వచ్చిన ఒక వితిన్ 10 months ఆర్ 1 yearలోనే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పాస్ పర్సంటేజ్ ఎక్కువైంది. సో మేము, మా పేరెంట్స్, మా టీచర్స్ అందరూ హ్యాపీ. సో వీ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్. ల్యాప్టాప్ అండ్ మెడల్. ఈ విధంగా ఫెసిలిటేట్ చేయడం వల్ల, అంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఈ విధంగా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఏ విధంగా మంచి జరుగుతుంది? మంచి జరుగుతుంది. ఇప్పుడు మమ్మల్ని చూసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కాలేజెస్ ఒక చులకన అనేది ఉంటుంది. సో అవన్నీ లేకుండా మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మా జూనియర్స్ కూడా మా కాలేజ్లో 500కి 497 స్కోర్ చేశారు. సో నెక్స్ట్ మేము అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి వాళ్ళు కూడా సేమ్ ఈ ఛాన్స్ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని మీట్ చేసే ఛాన్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలన్నీ బాగుపడ్డాయా, బాగున్నాయా, బాగా చెప్తున్నారా? బాగున్నాయి. మిడ్ డే మీల్ స్కూల్స్ వచ్చింది, మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చింది. అది కాకుండా మనకి బుక్స్ అనేది ఫ్రీగా ఇచ్చారు. ప్రతి ఒక్క ఫెసిలిటీ ప్రతి ఒక్కటి బాగుంది. మంచి డెవలప్మెంట్ కూడా చేస్తున్నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా? సూపర్. ప్రతి ఒక్కటి బాగా చేస్తా ఉన్నారు. మనకి ఇది తక్కువ అని చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కటి బాగుంది. ఎలా మాట్లాడారు? మీతో మాట్లాడే విధానం, ఇంటరాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంది? ఆయన ఒక మినిస్టర్ కదా, అంటే ముఖ్యమంత్రి కొడుకు ఆయన. సో ఆ లెవెల్ చూపిస్తున్నారా, లేదంటే క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారా? సార్కి యాక్చువల్లీ మినిస్టర్ అని ఒక ఫీలింగే లేదు. సార్ యాజ్ ఒక కూల్ పర్సన్, మనం ఎలా ఉన్నామో సేమ్ అలానే మాట్లాడారు. మేము అడిగిన కొన్ని ప్రశ్నలకి నవ్వుతూ మాతో, సార్ యాక్చువల్లీ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఆ షెడ్యూల్ అన్ని వదిలేసి మా కోసం ఒక 5 hours అలా టైం స్పెండ్ చేసింది నిజంగానే చాలా గ్రేట్. మై నేమ్ ఈస్ ఎం కమలశ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ పుత్తూరు నుంచి వచ్చాము. ఇక్కడ వచ్చాక సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో నేను స్టేట్ ఫస్ట్ వచ్చానని మా ప్రిన్సిపల్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే విజయవాడకి రమ్మన్నారు. ఇక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వస్తారు, మిమ్మల్ని సత్కరిస్తారు, మీకు ఎడ్యుకేషన్ గురించి మీకు ప్రోత్సహిస్తారని చెప్పారు. మేము ఆ ఆశతోనే ఆనందంతోనే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక కూడా మాకు తెలిసింది, మేము నారా లోకేష్ గారిని కలిసాము, మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. రేపు మా హై ఎడ్యుకేషన్స్ కోసం కూడా మాకు భరోసా ఇస్తానన్నారు. మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా సార్ చేస్తామని చెప్పారు. సార్ వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఆ నమ్మకంతోనే మేము ఇంత దూరం వచ్చాము. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదమ్మా, ఈయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో ఏమైనా మార్పులు వచ్చాయా మీ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో? సార్ అంటే మధ్యాహ్నం భోజనాన్ని పథకాన్ని ప్రారంభించారు, మాకు బుక్స్ అన్నీ ఇచ్చారు, కొత్త ఫెసిలిటీస్ అన్నీ కల్పించారు. దానివల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉండింది. అంటే మాకు ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫ్యామిలీ. అలాంటప్పుడు ఆ బుక్స్ అన్నీ మాకు యూస్ అయ్యాయి. టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, అన్ని బుక్స్ మాకు ఇచ్చారు. అవన్నీ మాకు చాలా యూస్ అయ్యాయి. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కూడా మాకు చాలా సహకారంగా ఉండింది. నా ఫ్యామిలీకి కూడా కొంచెం భారం తగ్గినట్టు అనిపించింది. దానికి మేము చాలా ఆనందించాము. సార్ కూడా ఇంకా మీట అన్ని మంచిగా చూసుకుంటామన్నారు. తర్వాత సారు ల్యాప్టాప్ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, తర్వాత మెడల్ ఇచ్చి సత్కరించారు. దానికి మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. నా ఫ్యామిలీ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయింది. సార్ అసలు మేము ఇక్కడ వచ్చి నారా లోకేష్ గారిని కలుస్తామని అసలు ఊహించుకోనే లేదు. కానీ ఈరోజు మేము ఇక్కడికి వచ్చి సార్ని కలిసాము. దానికి సారే ముఖ్యవాసం కారణంగా ఉన్నారు. ఎందుకంటే మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఏబిసి అని గ్రూప్లు విడదీసి అన్ని ఎడ్యుకేషన్ గురించి మంచిగా చెప్పారు. సార్ వల్ల మేము ఇప్పుడు ఇలా వచ్చి కలిసాం. సార్ పేరు ధృతిక. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000కి గాను 987 స్కోర్ చేశాను. దట్ ఈజ్ ఎంపీసీ బ్రాంచ్. మా నేటివ్ ప్లేస్ అనంతపూర్, పామిడి మండల్. నాకు ఏపీఆర్జేసీలో మంచి సీట్ రావడం వలన నేను ఏపీఆర్జేసీ బనవాసి కళాశాలలో చదువుకున్నాను. అక్కడ లెక్చరర్స్ అందరూ బాగా సపోర్టివ్గా మాకు ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలోనూ ఎక్కడ డిఫాల్ట్ కాకుండా, డిస్కరేజ్ చేయకుండా అంతా ప్రోత్సహించడం వల్లనే ఇలాంటి స్కోర్ రాగలిగింది. మిమ్మల్ని పిలిపించి ఈ విధంగా సత్కరించారు కదా, సో ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన చేతుల మీదుగా అందుకుంటామని. దట్ ఈస్ ఎడ్యుకేషనల్ మినిస్టరే మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం, మాకు అవార్డ్స్ కల్పించడం చాలా హ్యాపీగా ఉంది.
ఆయన మెడల్ ఇచ్చారు అండ్ ల్యాప్టాప్ ఇచ్చారు. ఇది చాలా యూస్ఫుల్లే, ప్రతి స్టూడెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ కళ్ళల్లో ఆ ఆనందం ఎప్పటికీ మర్చిపోలేము. ఎలా ఉంది ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంది? స్టూడెంట్స్తో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎలాంటి మినిస్టర్ అయినా అంత బాగా ఇంటరాక్ట్ అవ్వరు అనుకుంటాము. చాలా బాగా చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారు. ఫర్దర్ హెల్ప్ కోసం పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలన్న అతని సంస్కారం చాలా బాగా నచ్చింది. అసలు ఈ విధంగా మీతో ఇంటరాక్ట్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అవార్డ్ ఫంక్షన్ అంటే ఏదో ఇస్తారు పంపించేస్తారని అనుకున్నాం, కానీ ఇంత బాగా ఇంత క్లోజ్గా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. దట్ ఈస్ చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా. అనుజ, నేను గర్భం గ్రామం మెరకముడిద మండలం విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. నేను ఏపీఎంఎస్ జూనియర్ కాలేజ్ గర్భం నుంచి చదువుతున్నాను. 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడే చదివాను. 10th వరకు చదువుదాము, ఇంటర్కి వద్దు అని మా నాన్నగారు చెప్పినా సరే నేను చదువుతాను, నేను ప్రూవ్ చేస్తానని చెప్పాను. నేను ఈరోజు ప్రూవ్ చేశాను. ఆ ప్రైడ్ మా అమ్మ నాన్న కళ్ళల్లో చూశాను. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆ పిల్ల చెప్పినట్టు అంటే కొత్త వాళ్ళతో మాట్లాడినట్టు కాకుండా చాలా క్లోజ్గా తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అయ్యి చాలా బాగా మాట్లాడారు. మీ అవసరాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మా వల్ల మీకేం కావాలి అని తెలుసుకొని నేనున్నాను, నేను కాంటాక్ట్లో ఉంటాను, నేను మీ నీడ్స్ తీరుస్తానని ఒక హామీ ఇచ్చారు. అది చాలు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా లోకేష్ గారు మిమ్మల్ని పిలిపించి మాట్లాడతారు, ఈ విధంగా ఫెసిలిటేట్ చేస్తారు, మాకు ఏది భరోసా ఇస్తారని అనుకున్నారు? అసలు ఫస్ట్ నేను స్టేట్ టాపర్ అవుతానని ఎజ్యూమే లేదు. మొన్న రిజల్ట్ వచ్చిన రోజు జస్ట్ మండల్ టాపర్ అని అనుకున్న తర్వాత ఈ మొత్తం క్లాసిఫికేషన్ అయిన తర్వాత ఏపీఎంఎస్కి టాపర్ అని తెలిసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వెరీ అది చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి హ్యాపీనెస్ కూడా. మినిస్టర్ని కలుస్తున్నామంటే అంత ఈజీ పని కాదు. ఎంత మనీ ఇచ్చినా సరే పక్క నుంచి చూసుకొని వెళ్ళిపోతాం, కానీ అతనితో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత మీ గవర్నమెంట్ కాలేజీలో ఏమైనా మార్పులు వచ్చాయమ్మా, విద్యా విధానంలో కావచ్చు, కాలేజెస్లో? చాలా అంటే చాలా వచ్చాయి. ఫస్ట్ థింగ్ మిడ్ డే మీల్స్ అప్పుడు మాకు స్టడీ అవర్స్ పెట్టేటప్పుడు బాక్స్ తెచ్చుకోకుండా, అది బాయ్స్ అయితే అమ్మాయిలకి ఎలాగో ఒకలా బాక్స్ సెట్ అవుతుంది, అబ్బాయిలకి బాక్స్ తెచ్చుకోలేక ఒక్క పూట తినకుండానే ఉండేవారు. అలాంటి టైంలో ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టడం చాలా యూజ్ అయింది. ప్లస్ స్కూల్స్ కూడా కొంచెం డెవలప్ చేయడం జరిగింది. చాలా బాగుంది. వరకు కూడా అంటే స్కూల్ పిల్లలకే మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, కానీ ఇంటర్మీడియట్లో ఇప్పుడు వచ్చి పెట్టలే. ఈయన వచ్చిన తర్వాతే స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకోసం ఇంత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కదా, మీకు పాజిటివ్? చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడం మన స్టేట్ యొక్క అదృష్టం అనుకోవచ్చు. ఎన్ని మార్క్స్ స్కోర్ చేసావు ఇంటర్లో? నేను బైపీసీలో 990 స్కోర్ చేశాను సార్, అవుట్ ఆఫ్ 1000. ఓకే, ఎక్కడి నుండి వచ్చావమ్మా? ఫ్రమ్ వైజాగ్ సార్. ఓకే, గవర్నమెంట్ కాలేజ్? ఎస్, ఏపీఆర్జేసీ నిమ్మకూరు. ఓకే, మరి లోకేష్ గారు ఎట్లా మాట్లాడారు నీతో, ఎట్లా ఇంటరాక్ట్ అయ్యారు అసలు? ఫస్ట్లీ ఐ ఫీల్ వెరీ గ్లాడ్ టు మీట్ హిమ్. హీ బీన్ వెరీ హానెస్ట్. ఆయన పథకాల గురించి, ఎలా ఎడ్యుకేషన్లో ఎలా డెవలప్మెంట్స్ తెస్తే బాగుంటుంది వీటి గురించి అంతే మాట్లాడారు. మా సజెషన్స్ తీసుకున్నారు, వాటి ద్వారా ఎలాగ తీసుకురావాలో చూసారు. అండ్ he makes sure that he will help us a lot for our further studies. అంటే మాట్లాడే విధానం ఆయన పొలిటీషియన్ కదా, కొంచెం దూరం పెట్టాడా లేదంటే ఆప్యాయంగా మాట్లాడాడా, ఏ విధంగా? నో సార్, హీ బీన్ వెరీ హానెస్ట్. చాలా హంబుల్గా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మొత్తం ఇక్కడ ఫెసిలిటేట్ చేయడం ఏమనిపిస్తుంది అసలు? ఇట్స్ బీన్ వెరీ ప్రివిలేజ్ బికాజ్ ఆల్ ఓవర్ స్టేట్లోనే వి బీన్ స్టేట్ టాపర్స్ కదా, అందులో అందరినీ తీసుకొచ్చి సన్మానం చేసి ఆ పేరెంట్స్ ఆల్సో ఫెల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ టు ఫెల్ వెరీ హ్యాపీ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై ది ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్. ఏమేమి ఇచ్చారు మీకు? మాకు మెడల్స్ ఇచ్చారు, మెడల్స్ ఇచ్చారు, ల్యాప్టాప్ అండ్ ఇంకా బ్యాగ్స్ ఫెసిలిటీస్ ఇచ్చారు అండ్ షాల్. ఏం చెప్పారు? ఏమైనా హామీ ఇచ్చారా మీకు ఫర్దర్గా ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తా లేదంటే ఎట్లా? నా నీట్స్ మెడిసిన్ కోర్స్కి చాలా హెల్ప్ చేస్తానన్నారు. ఫ్రీ సీట్ ఇప్పిస్తాను, ఐ మీన్ నీట్ కోచింగ్కి ఫ్రీ సీట్ ఇప్పిస్తానన్నారు చెప్పారు. ఓవరాల్గా మరి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఎలా ఉంది ఆయన వర్కింగ్, ఎలా ఉంది అసలు? వెరీ గుడ్ సార్.
ఆ మిడ్ డే మీల్ స్కీమ్స్, బుక్స్ ఫెసిలిటీస్, మాకు రెసిడెన్షియల్ స్కూల్లో కూడా మాకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. వీ హ్యావ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ చేశారు. అంతా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్.